ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2 ది రూల్. దీనికి సీక్వెల్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఇండియన్ సినిమాలో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన సినిమాగా చరిత్ర సృష్టించింది. ఎన్నో రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు జపాన్లో సంచలనం సృష్టించడానికి రెడీ అవుతోంది. తాజాగా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. పుష్ప 2 ది రూల్ మూవీ జపాన్ రిలీజ్ గురించి చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లకు విడుదల తేదీని ఖరారు చేశారు. 2026 జనవరి 16న జపనీస్ భాషలో ఈ సినిమా థియేటర్లలోకి రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పుష్ప కున్రిన్ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. జపాన్ మిత్రులారా, భారతీయ సినీ పరిశ్రమలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పుష్ప 2 ఫుల్ ఫోర్స్ తో జపాన్లోకి అడుగు పెడుతోంది. వైల్డ్ ఫైర్ లాంటి పుష్పరాజ్ సరిహద్దులు సముద్రాలను దాటుకుంటూ జపాన్లో సందడి చేయనున్నాడు అని పేర్కొన్నారు. పుష్ప 2 సినిమా జపాన్ రిలీజ్ పై హీరోయిన్ రష్మిక మందన స్పందించింది. నమస్కారం జపాన్, వైల్డ్ ఫైర్ అధికారికంగా గ్లోబల్ వైడ్ గా వ్యాపిస్తోంది. పుష్ప జపాన్లో ల్యాండ్ అవుతున్నాడు, మీరు సిద్ధంగా ఉన్నారా అని ఎక్స్లో పోస్ట్ పెట్టింది. ఈ సందర్భంగా పుష్ప కున్రిన్ జపనీస్ ట్రైలర్ను షేర్ చేసింది. తెలుగు జపనీస్ డైలాగ్స్తో కూడిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. పుష్ప 2 ది రూల్ సినిమాలో జపాన్ నేపథ్యం కీలకంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ మాస్ ఇంట్రొడక్షన్, ఫైట్ సీక్వెన్స్ జపాన్లోనే ఉంటుంది. అలానే కథను మలుపు తిప్పే కొన్ని సన్నివేశాలు కూడా ఆ దేశంతో లింక్ అయి ఉంటాయి. అందుకే జపనీయులకు కూడా ఈ సినిమాకి కనెక్ట్ అవుతారని మేకర్స్ భావిస్తున్నారు. అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కూడా జపాన్లో పుష్ప 2 సినిమాను ప్రమోట్ చేసే ఛాన్స్ ఉంది. ఇటీవల కాలంలో జపాన్ ప్రేక్షకులు భారతీయ సినిమాలను విశేషంగా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళి సినిమాలు అక్కడ భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు పుష్ప 2 రిలీజ్తో జపాన్లో ఇండియన్ సినిమా మార్కెట్ మరింత విస్తరించే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పుష్పరాజ్ క్యారెక్టరైజేషన్, తగ్గేదేలే అనే అల్లు అర్జున్ మేనరిజం, జపనీస్ ప్రేక్షకులకు నచ్చే యాక్షన్, ఎమోషన్, మ్యూజిక్ ఉండడంతో జపాన్లోనూ భారీ వసూలు రాబట్టడం ఖాయమని భావిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.